మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. అయితే ఈ విషయం లోపల అంటే ఈ పర్యావరణాన్ని అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంటే ఏంది? ఈ ప్రకృతి సమాహారం అంతా కూడా ఈ ప్రకృతిని మాతగా, తల్లిగా ఒక ఆరాధన భావంతో పూజించేటువంటి సంస్కృతిలో ఉన్నాం మనం అందరం కూడా. మనం భారతీయులం, హిందువులం అందరం కూడా. మొదటి నుంచి కూడా మనకు ఈ యొక్క పర్యావరణం పట్ల ఒక అద్భుతమైనటువంటి ఒక దైవీ భావన అనేటువంటిది మనకు ఉన్నది భారతీయులకు. అయితే ఈ భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము వీటితో కూడినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర సృష్టి జీవరాశులు అన్నిటినీ కూడా భూమి మీద ఉన్నాయి కానీ, నీళ్ళల్లో ఉన్నటువంటి కానీ, ఆకాశంలో ఉన్నటువంటి కానీ, ఎక్కడ ఉన్నా కానీ వాటన్నిటినీ కూడా సంరక్షించుకోవడము, పరిరక్షించుకోవడం అనేటువంటిది, అంటే ఈ ప్రకృతి అంతా కూడా మానవాళికి సహకరిస్తుంది. కాబట్టి ఈ ప్రకృతిని మనం సంరక్షించుకోవాలి అనేటువంటి దాన్ని దైవీ భావనతోటి చూడాలనేటువంటిది ఈ యొక్క పర్యావరణ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకొరకనే మరి ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది 1972లో ఈ పర్యావరణం యొక్క ఆవశ్యకతను గుర్తించి దీనికి ఒక రోజును కేటాయించడం జరిగింది. అంటే ఈ ఒక్కరోజే కాదు, ఈ అవగాహన కలిగించడానికి ప్రతిరోజు కూడా మనం ఈ ప్రకృతిని సంరక్షించాలి. అయితే అవగాహన కల్పించడానికి ఈరోజు 1972లో మొదటిసారి సమావేశమై 73 లోపల జూన్ 5వ తారీఖు నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేటువంటిది మొట్టమొదటిసారి ప్రారంభమైంది. అయితే ఈ పర్యావరణ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉదాహరణకు మనము భూమిని మనం భూమాతగా మనం భావిస్తాం, ఒక తల్లిలాగా భావిస్తాం. అదేవిధంగా గాలిని మనం దైవీ భావనతోటి వాయు దేవుడిగా మనం కొలుస్తాం, ఈ ప్రకృతి అంతా కూడా. అదేవిధంగా నీటిని మనం గంగామాత అంటాము, ఏ నీటినైనా సరే ఆ విధంగా ఒక పవిత్ర భావనతో చూస్తాం. అగ్నిని అగ్గిదేవుడు అంటాము, చూడండి, అగ్నిని కూడా. అదేవిధంగా ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నిటినీ కూడా ఒక దైవీ భావనతోటి చూడడం అనేటువంటిది, అంటే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం ఈ పంచభూతాలతోటి సమాహారమైనటువంటి ఈ ప్రకృతిని ఆరాధించడం అనేటువంటిది. చూడండి, ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా. ఈ సందర్భంగా ఈ పర్యావరణం పట్ల చిన్నజీయర్ స్వామి గారు ఒకసారి ఏమన్నారంటే, మనం అందరం కూడా ఏమంటామంటే మానవ సేవనే మాధవ సేవ అంటాం. అది వారు దీన్ని ఏమంటారో దీన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే మానవానికి సేవ చేయడం అనేటువంటిది మంచిదే. కాకపోతే ఏంటంటే మానవుడు ఎంతవరకు ఈ ప్రకృతిని సంరక్షిస్తున్నాడు? మానవుడే కదా ఈ ప్రకృతిని మొత్తం విధ్వంసం చేస్తున్నాడు. ఈ భూమిని కానీ, ఈ నీళ్లను కానీ, మరి ఆకాశాన్ని కానీ, అగ్నిని కానీ, ఈ యొక్క గాలిని కానీ మొత్తం మనిషితోని చంపుకుంటుండు. ఈ చెట్లు నరికేది ఎవరు? మనిషే కదా. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైనా కానీ చెట్లను నరుకుతుందా? మనిషే నరుకుతున్నాడు. మనిషితో చంపుకుంటుండు. ఏదైనా పక్షి ఒక పక్షి ఇంకొక పక్షిని చంపుతుందా? లేదు. ఈ గాలిని కాలుష్యం చేసేది ఎవరు? మనిషే. ఆఖరికి సూర్యుడికి కూడా అతి నీలలోహిత కిరణాలు రాకుండా ఓజోన్ పొర అనేటువంటిది ఉంటుంది. ఆ ఓజోన్ పొరను కూడా ధ్వంసం చేసేది ఎవరు? మనిషే. అంటే తన వికృత చేష్టలతోటి మనిషి ఈ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు. కాబట్టి నేను మానవ సేవనే మాధవ సేవ అంటే ఒప్పుకోను. అది ఒక పాటు మాత్రమే జీవితంలో. కాకపోతే ఏంటంటే మరి సర్వమానవాళి సేవ, సర్వ జీవరాశుల సేవ అనేటువంటిది అత్యుత్తమమైనటువంటిది అని వారు చెప్పడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఈ ప్రకృతిని ఆరాధించడం అనేటువంటిది ముఖ్యము అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. చూడండి, భూమిలో ఉన్నటువంటి ఒక వానపాము కూడా తన జీవితం అంతా కూడా ఆ నత్రజని పోషకాలను, అంటే మట్టిని తిని మరి నత్రజని పోషకాలను భూమిలో విసర్జిస్తుంది. ఒక నీళ్లలో ఉన్నటువంటి చేప కూడా ఆక్సిజన్ అనేటువంటిది నీళ్లు పరిశుభ్రంగా ఉండడానికి, ఇప్పుడు నదిలో ఉన్నటువంటి నీళ్లు పరిశుభ్రంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. కారణం ఏంది? దానికి కారణం చేప, అట్లా అన్నట్టు. కాబట్టి మనము శాస్త్రంలో కూడా ఏముందంటే పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ దుహంతి గావహ, పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పబడ్డది. చూడండి, అంటే ఈ యొక్క వృక్షాలు అనేటువంటివి కూడా పరుల ఉపకారం కొరకే వృక్షాలు, చెట్లు మొలుస్తున్నాయి. అవి ఫలాలను ఇస్తున్నాయి, కాయలను ఇస్తున్నాయి, వంట చెరుకుని ఇస్తున్నాయి. రకరకాలటువంటి మరి వన ఉత్పత్తులన్నీ కూడా మానవాళి గురించి, మన కొరకే. చెట్టుకు రాయి కొడితే అది మనకు రాయి కొట్టది, మనకు ఫలాన్ని ఇస్తుంది, కాయనిస్తుంది. అదేవిధంగా పరులకు ఉపకారం చేయడానికి నదులు ప్రవహిస్తున్నాయి, పరులకు ఉపకారం చేయడానికే ఆవులు పాలిస్తున్నాయి, గేదెలు పాలిస్తున్నాయి. ఎన్నడైనా కానీ గేదెలు కానీ ఆవులు కానీ పాలించడం ఆపేశాయా? వాటితోనే మనం బతకడం జరుగుతుంది. కాబట్టి
ఈ విధంగా మరి ఈ ప్రకృతి అంతా కూడా మరి మన కొరకు మరి బతుకుతుంది కాబట్టి ఈ ప్రకృతి, మనం కూడా ఆ ప్రకృతిని కాపాడాలి, ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మనిషి సుఖంగా ఆనందంగా అందరూ కూడా హాయిగా ఉండగలుగుతారనే ఉద్దేశంతో ఈ పర్యావరణ దినోత్సవం అనేటువంటిది. కాబట్టి మనం ఈరోజు ప్రకృతిని విధ్వంసం చేస్తున్నటువంటి, ముఖ్యంగా మన జీవితాల్లోకి, మన నరాల్లోకి, మన వంటగదిలోకి, మన పూజ గదిలోకి, మన రక్తంలోకి కూడా ప్రవేశించినటువంటి ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టినప్పుడు మనం ఖచ్చితంగా ఈ పర్యావరణాన్ని కాపాడుకున్న వాళ్ళమైతాం. ఈరోజు మరి పర్యావరణ దినోత్సవంగా ఆ విధమైనటువంటి కంకణం కట్టుకొని ఒక దీక్షాబద్ధులై నేను ప్రకృతిని కాపాడుతాను, ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను అనేటువంటి ఉద్దేశంతో ఈ భూమిని స్వచ్ఛంగా ఉంచుతాను, ఈ భూమిని శుభ్రంగా ఉంచుతాను, ఈ భూమాతను నా కన్న తల్లి లాంటిది కాబట్టి ఈ భూమాతను రక్షించే బాధ్యత నాది అనేటువంటి భావనతోటి మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రకృతి మాతను కాపాడుకున్న వాళ్ళతో ఆ విధమైనటువంటి ఆలోచనతోని ముందుకు వెళ్ళాలని మనందరం కూడా ఈ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.